నమస్తే. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో స్పైసీగా ఉండే ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీని చూపిస్తాను. ఈ చికెన్ ఫ్రైని మీరు ఒక్కసారి చేసుకొని తినండి. బగారన్నం కాంబినేషన్ తో ఈ చికెన్ ఫ్రై అదిరిపోతుంది. ఆలస్యం చేయకుండా టేస్టీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకొని వెనిగర్, ఉప్పు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళన్నీ వడపోసి పక్కన ఉంచుకోవాలి. మసాలా కోసం మిక్సర్ జార్ లోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ సాజీరా, 3 ఇలాచీలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, ఒక 5 లవంగాలు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని సువాసన పోకుండా మూత పెట్టేసి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె వేడవ్వగానే 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఒక 3-4 నిమిషాలకి ఉల్లిపాయలు ఇలా చక్కగా రంగు మారి దూరగా వేగిపోగానే ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నిండుగా ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. వాటిలోని పచ్చివాసన పోగానే ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని దీన్ని 2-3 నిమిషాల పాటు మంచిగా వేపుకోవాలి. చూడండి, చికెన్ ఇలా కొంచెం రంగు మారగానే ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఈ చికెన్ ని వేపుకోవాలి. చికెన్ అంతా ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఈ చికెన్ ని మంచిగా మగ్గించుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి, చికెన్ చక్కగా మగ్గిపోయింది. అలాగే ముక్క కూడా మంచిగా ఉడికింది. చూడండి, చికెన్ ముక్క నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఉడికిపోయిన చికెన్ లోకి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మసాలా దినుసులన్నీ పచ్చివే వేసాం కాబట్టి ఇందులోని పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేపుకోండి. ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని దాంతో పాటు ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోండి. చికెన్ ఫ్రై లో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా వేసుకోండి. ఇదంతా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు ఈ కారాన్ని మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసామంటే గుమగుమలాడుతూ మన స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మనం వేసిన కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తో చికెన్ ఫ్రై కలర్ చూడండి ఎంత బాగుందో. చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి బగారన్నంతో ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో కలుసుకుందాం. నమస్తే.